తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. ఎవరు పాడినా ఆ ఏడక్షరాలే. ఆ రోజు నందివాహనం ఊరేగింపు. స్వామి విగ్రహాన్ని వాహనం మీద వేంచేపు చేశారు. అర్చకులు హారతిచ్చారు. స్థానాచారులు వాయించండోయ్ భజంత్రీలు అన్నాడు. కాని వాద్యగాళ్ళు వాయించరే. పండగ రోజులు కాబట్టి జోడు సన్నాయి వాద్యగాళ్ళు వచ్చారు. అందులో ఒక్కడూ వాయించలేదు. ఊరిమీ దుంపలు తగా మీకే వచ్చిందిరా వాయించండ్రా అని ఎవరో అరిచారు. వాళ్ళు వినిపించుకోలా. పానకాలు పరమేశు సన్నాయి కర్రలు పక్కన పెట్టి వాదించుకుంటున్నారు. సంగీతాన్ని గురించి పెద్దగా కేకలేసుకుంటున్నారు. ఏందోయ్ నువ్వు వాయించేది అన్నాడు పానకాలు. నువ్వేందోయ్ వాయించేది అన్నాడు పరమేశు. నీకు సన్నాయి కర్రకి బొక్కలెన్నో తెలుసా? నీకు పేక నోట్లో పెట్టుకోవడం తెలుసంట్రా? అరే నువ్వు నీ గురువు నా కాలి కింద నుంచి దూరిపోవాలరా షంషేర్ తొడచరిచాడు పానకాలు. నా గురువునంటావురా నా యాల తిరగబడ్డాడు పరమేశు. ఇద్దరూ కలయబడ్డారు. సన్నాయి కర్రలతో మోదుకున్నారు, గుద్దుకున్నారు, కిందపడి కుమ్ముకున్నారు, రొప్పుకుంటూ రోజుకుంటూ కసిగా తన్నుకున్నారు. జనం విడదీశారిద్దరిని. చెరోవైపు పట్టుకున్నారు. నెత్తురోడుతున్నా ఢీకొనటానికి సిద్ధంగా ఉన్న పొట్టేళ్లలా ఉరిమి ఉరిమి చూసుకుంటున్నారు పానకాలు పరమేశు. స్థానాచారులు మధ్యకొచ్చి మీరు పడిచావా, ఊరేగింపు బయలుదేరాలి వాయించండ్రా అన్నాడు. ఉండండి, వాడు వాయించేది వాడు గురుగారి దగ్గర నేర్చుకున్నాడంట, నేను నేర్చుకోలేదంట. ఎవడు వాయించినా ఆ ఏడక్షరాలే కదండి అన్నాడు పానకాలు. పరమేశ్ ఊగిపోతూ ఏడక్షరాలు కాదురా మూడక్షరాలు వాయించి చూస్తాను అన్నాడు. ఏడో మూడో ఏదో వాయించి అడవండ్రా అని అరిచాడు వాహనం దగ్గరున్న అర్చకుడు. ఎట్టకేలకు పానకాలు పరమేశు సన్నాయి కర్రలు చేతపట్టారండి. ఇహ చూడండి వాళ్ళు వాయించారు. పానకాలు తనకు తనకం అని వీరంగం వాయిస్తే పరమేశు నైవేద్యాలు జరిగేటప్పుడు వాయించే వరుస వాయించాడు. ఒకే ఒక్క డోలు వాయిద్యగాడు ఎవరికి వాయించాలో తెలియక కుడి పానకాలకి ఎడమ పరమేశుకు బాధటం మొదలుపెట్టాడు. తాళంవాడు వాడిష్టవచ్చినట్టు ఇంకెవడికో తాళం వేస్తున్నాడు. మీ వాద్యాల సంగతి నాకు అనవసరమని శంభులింగం బయ్యమని శంఖం పూరించాడు. ఈ ధ్వనులన్నిటినీ ముంచేట్టుగా దూదేకుల సాయబు ఖై ఖైమని బాకా ఊదాడు. ఇలా పరమ బీభత్సమైన వాద్యఘోషతో ఊరేగింపు బయలుదేరింది. ఈ వాద్యఘోష కోటలో ఉన్న పెద్ద దొరగారి చెవిన పడింది. దొరగారు గుమస్తాని పిలిచి రంజులు కొమ్ముబూరాలు తప్పెట్లు వినిపిస్తున్నాయి, ముత్యాలమ్మ జాతర జరుగుతోందా అని అడిగారు. గుమస్తా గతుక్కుమని సమాధానం చెప్పకపోతే దొరగారు కళ్ళెత్తి చూశారు. అంటే సమాధానం చెప్పరే అని. అప్పుడు గుమస్తా అయ్యా అది మన గుళ్ళో మేళవేనండి అన్నాడు. దొరగారి ముఖం గంభీరమైంది. ముఖం పక్కకి తిప్పుకుని ఆలోచనలు పురమాయింపుల వైపు సాగించారు. 3 అడుగుల చదరంపేటలు 200, 100 వడ్డన పళ్ళాలు, 50 గరిటెలు, 40 గంగాళాలు, 30 పట్టెమంచాలు, వాటి మీదకి 60 పరుపులు, 100 బాలీసులు, తన జమీందారీ బంధువర్గమంతా ఒకనాడు అమరావతి వస్తారని, అప్పుడు అవసరమైన సామగ్రికి వెతుక్కోనక్కర్లేకుండా సర్వ సంభారాలు తయారు చేయించి 6 గదుల నుండా పేర్పించిన తర్వాత తమ పూర్వీకుల చిత్రపటాల్ని 3 కాపీలు తీయించి మరో గదిలో నింపి కోటలోనే మిషన్ పెట్టి 25 సిల్కులాల్చీలు కుడుతున్న దర్జీ సంజీవరావుని చూస్తున్న దొరగారి ఆ మిషన్ మోత మరీ వింటుంటే ఇందాక వినిపించిన గందరగోళం మళ్లీ జ్ఞాపకం వచ్చింది. ఇందాక మన గుళ్ళో మేళమే అన్నారు అని అడిగారు దొరగారు గుమస్తాని. అంటే దాని వివరం చెప్పమని. అప్పుడు గుమాస్తా అయ్యా తమ పూర్వీకులు అందరికీ మాన్యాలిచ్చారు గదా. సన్నాయి వాయించే వాళ్ళకి 12 ఎకరాలు, డోలుకి 12 ఎకరాలు, శంఖానికి 12 ఎకరాలు, తాళానికి 12 ఎకరాలు, బాకాకి 12 ఎకరాలు, ఇలా వచ్చిన భూముల్ని వాళ్ళంతా అనుభవిస్తూ కూర్చున్నారే గాని సంగీతం నేర్చుకోలేదండయ్యా. అన్నన్నా అనుకున్నారో ఏమో తెలీదు. పెద్ద దొరగారు 4 రోజుల తర్వాత సన్నాయి వాద్యగాళ్ళ కుటుంబంలోంచి వీరాస్వామి అనేవాణ్ణి ఎన్నిక చేసి తంజావూరు పంపించారు సంగీతం నేర్చుకోవని. అలా 5 సంవత్సరాల పాటు వీరాస్వామి సంగీత విద్య కోసం 10,000 రూపాయలు ఖర్చు పెట్టారు. శివరాత్రి వచ్చింది. తంజావూరు నుంచి వీరాస్వామి తిరిగొచ్చాడు. పెద్ద దొరగారు గుమస్తాని పిలిచి రథోత్సవానికి ముందు వీరాస్వామి చేత కచేరీ పెట్టించండి అన్నారు. శివరాత్రికి జనం కిక్కిరిసి ఉన్నారు. రథం ముందు వీరాస్వామి సన్నాయి కచేరీ కోసం రంగం సిద్ధం చేయబడి ఉంది. మామూలుగా అయితే ఒక్కసారి వచ్చి నమస్కారం పెట్టి వెళ్లిపోయే పెద్ద దొరగారు ఆ రోజు కోటగుమ్మంలో కుర్చీ వేయించి కూర్చున్నారు వీరాస్వామి కచేరీ వినటానికి. వీరాస్వామి తోడుగా ఇంకో సన్నాయి వాద్యగాన్ని తెచ్చుకున్నాడు. కచేరీ మొదలైంది. పక్క సన్నాయివాడు అందుకున్నాడు. వీరాస్వామి సన్నాయి పీక నోట్లో పెట్టుకుని పీ పీ అంటున్నాడు. దొరగారు మన వీరాస్వామి వాయించడే అన్నారు. గుమాస్తా మాట్లాడలేదు. వీరాస్వామి పీక నోట్లో పెట్టుకుని పీ పీ అంటున్నాడు. పక్కవాడు ఆలాపన పూర్తి చేశాడు. వీరాస్వామి పీ పీ అంటున్నాడు.
పక్కవాడు కీర్తన అందుకున్నాడు. వీరాస్వామి పీ పీ పక్కవాడు స్వరం వేస్తున్నాడు. వీరాస్వామి పీ పీ మన వీరాస్వామి వాయించడే అన్నారు దొరగారు. పక్కవాడు కీర్తన పూర్తి చేసి రెండో కీర్తన అందుకున్నాడు. వీరాస్వామి పీ పీ పక్కవాడు మూడో కీర్తన అందుకుంటే వీరాస్వామి ఇంకా పీ పీ అని సన్నాయిపీక సవరిస్తుంటే దొరగారు మళ్లీ అడిగారు. తంజావూరులో 5 ఏళ్లు నేర్చుకొచ్చాడు, మన వీరాస్వామి వాయించడే? అప్పుడు గుమస్తా చెప్పాడు, అయ్యా, ఈ 5 ఏళ్లు 10,000 ఖర్చుతో వీరాస్వామి పీపీ వరకే నేర్చుకున్నాడండి. దొరగారు కుర్చీలోంచి చెంగున లేచి కోటలోకి వెళ్లిపోయారు. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.